Unsure of your dream, study abroad destination, clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు, కాంపిటేటివ్ ఎగ్జామ్ మెంటర్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ, భారతీయ స్టడీ సర్కిల్. మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు కూడా ఒక మంచి క్వశ్చన్ ద్వారా అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. వారు నా దగ్గరికి ఒక మంచి క్వశ్చన్ తీసుకొని వచ్చారు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, అసలు గ్రూప్ 1 తెలంగాణలో గ్రూప్ 1 అనే నోటిఫికేషన్ సుమారుగా 460 పోస్టులతో రాబోతుంది అని డైరెక్ట్గా సీఎంఏ ప్రకటించారు. కాబట్టి మరి ఆ గ్రూప్ 1కు సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులు ప్రిపరేషన్ చేయొచ్చా చేయకూడదా? ఎందుకు ఇలా అడిగారు అంటే, వారు మొన్న ఇచ్చినటువంటి గ్రూప్ 1 రిజల్ట్స్లో 90% ఎక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళకంటే బదులు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అది జాబులు సెక్యూర్ చేసింది. మరి అలాంటప్పుడు మేము రిస్క్ చేసి గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వచ్చా అని అడిగారు. సో దీని అర్థం ఏంటంటే, తెలుగు మీడియం అభ్యర్థులు నెక్స్ట్ రాబోతున్న తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వచ్చు అనేది క్వశ్చన్ ఉద్దేశం. మరొకసారి క్లారిటీ ఇస్తాను చూడండి. జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంటెంట్లోకి వెళ్తా. జనరల్గానే నాకు ఒక కాల్ అయితే వచ్చింది. ఆ కాల్లో వచ్చేసరికినేమో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరో కానీ, సో వారు ఏం చెబుతున్నారంటే, నేను ఎప్పటి నుంచో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతూ వస్తున్నాను. సో కాబట్టి నేను గతంలో కూడా 16 గ్రూప్ 1 కూడా రాశాను. నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. నేను మరి అప్పుడు చాలా తక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కదా, అలా అని చెప్పి నేను ప్రిపరేషన్ ఏమి ఆపలేదు. గ్రూప్ 1కి ఎప్పుడు సబ్జెక్ట్ టచ్లోనే ఉన్నాను. కానీ 560 పోస్టులు పెట్టుకొని నాకైతే మాత్రం కేవలం 407 మార్కులు మాత్రమే ఇచ్చారు వాళ్ళు. దీనికి గల కారణం ఏమై ఉంటుంది? నేను గ్రూప్ 1 ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చా అని అడిగారు వారు. సో వారికి నేను ఏదో సమాధానం చెప్పాను. సో వారు చాలా పెద్దవారు నాకంటే కూడా. క్వశ్చన్ అయితే అడిగినప్పుడు సమాధానం చెప్పాను. మీకు కూడా అలాంటి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూడండి, పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుగు మీడియం వారు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అంటే, ఫస్ట్ ఇక్కడ మిస్టేక్ మీద లేకపోతే కరెక్షన్ చేసిన వారిదా పక్కన పెడితే మాత్రం మనలో మన మాట మీరే ఉన్నారు. మీ దగ్గరికి ఎవరో ఒక 4 విద్యార్థులు వచ్చారు, లేదా 4 పిల్లలు వచ్చారు మీ ఊరు వాళ్ళు. అందులో ఒక 3 వచ్చేసరికినేమో ఇంగ్లీష్ మీడియం అని చెప్పారు, ఒకరు తెలుగు మీడియం అని చెప్పారు. ఆ 3లో కూడా 2 వచ్చేసరికి ఒకరు ఏమన్నారు నవోదయ అని చెప్పి, ఒకరు గురుకులం అని చెప్పారు, ఒకరు వచ్చేసరికినేమో ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏదో చెప్పారు, ఒకరు వచ్చేసరికి మాత్రం నాది గవర్నమెంట్ స్కూల్ అని తెలుగు మీడియం అని చెప్పారు. మీకు ఒక్కసారి మీలో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీ ఒపీనియన్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది? మీరు ఎవరి మీద ఎక్కువ పాజిటివ్ ఒపీనియన్ కలిగి ఉంటారు అంటే, సింపతి పరంగా చూస్తే గవర్నమెంట్ స్కూల్ ఆస్పిరెంట్ మీద సింపతి కలిగి ఉంటున్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా మీ మైండ్ కూడా చెబుతుంది, ఎవరైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారో అటువైపు మీ మైండ్ లాగేస్తూ ఉంటుంది. అవునా? అంటే అర్థం ఏంటంటే, హ్యూమన్ సైకాలజీ అంతే. ఇంకొక విషయం, కరెక్షన్ చేసినప్పుడు కూడా అది తప్పో రైటో నాకు తెలియదు, కానీ కన్ఫామ్గా ఇది అందరికీ ఈక్వల్. ఎందుకంటే ఇది మెరిటోరియర్, అంటే ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళకి జాబ్ ఇచ్చే వన్ ఆఫ్ ది ఛాన్స్. మామూలు పేదవాడుగా ఉండకుండా పేదవాడు ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రస్తుత సమాజంలో ఏకైక మంచి మార్గం ప్రభుత్వ తరపు నుంచి కాంపిటేటివ్ ఎగ్జామే. సో కరెక్షన్ చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం పేపర్లు విడిగా, తెలుగు మీడియం పేపర్లు విడిగా కరెక్షన్ చేస్తే అద్భుతమైన స్కోర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది వచ్చేసరికి ఇంకొకటి వచ్చేసరికి, తెలుగు మీడియం పేపర్స్ కరెక్షన్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు ఆన్సర్ మొత్తం పాయింట్ టు పాయింట్, లైన్ టు లైన్ చదివి క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ రాసిన వారికి మంచి మార్క్స్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇలా వేయలేదు అని నేను చెప్పడం లేదు, కానీ ఇలా చేస్తుంటే ఇంకా అద్భుతంగా ఉండేది అని నా ఉద్దేశం. ఒకటి. రెండవది వచ్చేసరికి మనం చూస్తే తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువ మంది అందరూ అండంలే, ఎక్కువ మంది మీరు కరెక్ట్గా ఎగ్జామ్కి ముందు ఒకేసారి మీరు ఏం చేస్తున్నారంటే ఆన్సర్లు కొనుక్కొని చదువుతున్నారు. అది నేను మొన్న కూడా అబ్జర్వ్ చేస్తాను. ఎక్కువ మంది, అది చాలా తప్పు. ఓకే అన్న, ఎందుకు తప్పు అంటే, నీకు నిజంగా ప్లాన్ ఉంటే ఫస్ట్ నుంచి ప్లాన్ వేసుకో. ఒక 2 years 3 years లాంగ్ ప్లాన్ వేసుకో యూపీఎస్సీలో. అప్పుడు నువ్వు స్టార్టింగ్ నుంచే మెయిన్స్ ప్రిలిమ్స్ కలిపి ప్రిపేర్ అయితే ఓన్గా అయినా సరే, అప్పుడు నీకు త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. డైలీ నువ్వు వీలైతే ఏది ఏమైనా స్టార్టింగ్ 1 year డైలీ 2 questions ప్రాక్టీస్ చేసేలాగా మెంటర్ దగ్గర, తర్వాత 1 year డైలీ 5 questions ప్రాక్టీస్ చేసేలాగా నువ్వు ప్లాన్ చేసుకుంటే లాస్ట్ ఎగ్జామ్కి ముందు
డైలీ 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేలా ప్లాన్ చేసుకుంటే నువ్వు ఇన్ టైంలో అద్భుతంగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇది 2వ పాయింట్. 3వది వచ్చేసరికి ఆన్సర్ రాసేటప్పుడు నువ్వే ఒకసారి ఆలోచించండి. ఏమని? ఆన్సర్ మొత్తం చదవడానికి, మన రైటింగ్లు వాళ్ళకి అర్థం కావడానికి బేసికల్గా రైటింగ్కి మార్క్స్ లేవు. కానీ ఒక మనిషిని చూడగానే అతను అవుట్పుట్ బట్టి మనం ఎలాగైతే ఒక ఒపీనియన్కి వస్తామో మన ఆన్సర్ రైటింగ్ చూడగానే వాళ్ళకి ఒపీనియన్కి వచ్చేస్తున్నట్టు ఉన్నారు. కాబట్టి వీలైతే రైటింగ్ ఇప్పటికిప్పుడు మారేది ఏం ఛాన్స్ లేదు, కానీ కాకపోతే ఒక దారి అయితే ఉంటుంది. ఏంటి? ప్రెజెంటేషన్ ప్రాసెస్ అయితే మార్చండి. ప్రతి 10 మార్కుల క్వశ్చన్లో కానీ కన్ఫామ్గా ఒక ప్రిసైజ్ డయాగ్రామ్ అయితే మెయింటైన్ చేయండి. డిపెండ్స్ ఆన్ క్వశ్చన్. వీలైతే ఆన్సర్ పెద్దగా రాసేటప్పుడు ఇంకా రాయవలసిన మ్యాటర్ మిగిలిపోతే, వాళ్ళు ఇచ్చిన స్పేస్ సరిపోకపోతే కన్క్లూజన్కు ముందు మరొక డయాగ్రామ్ డ్రా చేసి మీరు ఏమైతే చెబుదాం అనుకుంటున్నారో వాటి యొక్క షార్ట్ టర్మ్స్ వర్డ్స్, సింగిల్ వర్డ్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా వీలైతే స్ట్రక్చర్ మార్చండి. ఒక క్వశ్చన్కి ఒక అద్భుతంగా రాయండి. అంటే స్టెప్ బై స్టెప్ పాసిబుల్ అవుతుంది. అయినా కూడా మీకు మార్కులు వేయలేదంటే ఆర్టీఐ ద్వారా పేపర్కి అప్లై చేయండి. ఆర్టీఐ ద్వారా మీ పేపర్, మీ మార్కులు అడగండి. ఏం కాదు, కన్ఫామ్గా ఇస్తారు ఒకనొక టైంలో. ఆ పేపర్ పట్టుకుని కోర్టులో కేసు వేయండి. దీనికి ఏం తక్కువైంది ఆన్సర్ అని చెప్పేసి. సో నేనేమంటున్నానంటే మన వైపు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, వారి వైపు మిస్టేక్ ఉందని మీరు భావిస్తున్నారు. సో ఏమంటున్నా ఫైనల్గా అంటే ఒక సాధారణ మధ్యతరగతి అండ్ పూర్ వ్యక్తికి సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ముందున్న మార్గాలు కేవలం మెరిటోరియల్ ఎగ్జామ్సే. ఈ ఎగ్జామ్స్ నిజంగానే జెన్యూన్గా జరగాలి. అంతెందుకు పేపర్ కరెక్షన్ చేసేవారైనా కూడా ఒకప్పుడు నార్మల్ మధ్యతరగతి వ్యక్తులనే విషయం మర్చిపోకూడదు. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మంచిగా ఉంటే అది నేను తప్పు అనడంలే, పేపర్ సరిగ్గా కరెక్షన్ చేయలేదు అనడం లేదు, కానీ విద్యార్థులు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది జరుగుతుందని. 2వది వచ్చేసరికి విద్యార్థులు కూడా ప్రిసైజ్ డయాగ్రామ్స్ కానీ, ట్రీ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ కానీ, ఇంకా వీలైతే ఎక్కువగా ట్రయాంగిల్ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ కానీ, సర్కిల్ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ కానీ, ప్రతి పాయింట్ ఒక డిఫరెంట్ డైమెన్షన్ తెలియచేసేలాగా సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసేలాగా కానీ ప్లాన్ చేసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది బాగా రాసాము అని. అప్పుడు మీరు ఆర్టీఐ ద్వారా వెళ్ళండి, ఎందుకు భయపడటం? ఓకేనా? ఇంకొకటి, కొంతమంది వచ్చేసరికి మ్యాక్సిమం గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఓకేనా, స్టేట్ సంబంధించి, తెలుగు మీడియం సంబంధించి పొరపాటును కూడా మీ చుట్టుపక్కల నార్మల్ వ్యక్తులు అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకంటే అద్భుతంగా ప్రిపేర్ అయ్యే వ్యక్తితో పాటు ఉంటే మీ రైటింగ్ ఇంకా స్కిల్స్ పెరిగిపోతాయి. మీరు అనవసరం నార్మల్ వ్యక్తి పక్కన ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారంటే మిమ్మల్ని వారు భజన చేస్తుంటారు, బాగుంది అన్న అక్క బాగా చదువుతున్నారని చెప్పేసి. వాటికి కొద్దిగా దూరంగా ఉండండి. 2వది. ఇంకొకటి, మార్క్ టెస్టులు రాసినప్పుడు అన్నిటికీ 6 మార్కులు వేశారు, ఒరిజినల్ ఎగ్జామ్లో మాత్రం 4 మార్కులు కూడా వేయాలని చెప్పి కొంతమంది అడిగారు. మార్క్ టెస్ట్ ఎవరైతే మీకు కరెక్షన్ చేస్తారో, కరెక్షన్ చేసిన వారికి కూడా చాలా సివిల్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, ఫ్యాకల్టీస్కి కూడా గ్రూప్ 1 రాసినప్పుడు 99% జాబులు రాలేదు. అంటే మీరు వారు ఏ ప్యాటర్న్లో కరెక్షన్ చేస్తారో వారు కూడా వాటికి దూరం అయిపోయారు. ఆ విషయం మీరు మర్చిపోకూడదు. అంటే కరెక్షన్ చేసినంత మాత్రాన మంచి మార్కులు వస్తే ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయన్న మాట కూడా తప్పు అవుతుంది. సో ఇవి కాకుండా ఫైనల్గా ఇంగ్లీష్ మీడియంకి ఫెచ్చింగ్ ఎందుకు అయిపోతుందంటే ఒకే ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఏమై ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి వాళ్ళు వే ఆఫ్ రైటింగ్ అని అనుకుంటున్నాను అయితే మాత్రం. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ మీ అందరికీ తెలుసు, ఎవరైనా సీనియర్ ఆస్పిరెంట్కి అన్నిటికీ సజెషన్స్, అన్నిటికీ కారణాలు, అన్నిటికీ నెగిటివ్స్ ఆల్మోస్ట్ ఒకేలాంటి మాటలు వాడవచ్చు అని. సో మేబీ వారు ఆ కమాండ్ బట్టి రాసేస్తున్నట్టున్నారు. మేబీ మీరు రాయట్లేదు అనుకుంటా, అందరూ అండమ్మలే కొంతమంది. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పెద్ద అద్భుతమైన నోటిఫికేషన్లో కొన్ని అవకాశాలు మిస్ అయిపోయారు తెలుగు మీడియం యాస్పిరెంట్స్. ఇదైతే నిజం. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వను అంటే ఇది ఎలా ఉంటుందంటే, నీ మీద నాకు కోపం ఉంది కాబట్టి నీ దగ్గర నేను పని చేయడానికి రాను అంటే అర్థం ఏంటి? మనకే నష్టం, పని దొరకదు. అలాగే మన సిస్టమ్ మీద కోపం పెట్టుకునే బదులు మనం సిస్టమ్కి తగ్గట్టు మార్పులు చేసుకోవాలా, లేదా సిస్టంలో ట్రాన్స్పరెన్సీ పెంచడం కోసం ఏదైనా జేఏసీ ఏర్పాటు చేసి అడగాల వినత పత్రాల ద్వారా కానీ, లేకపోతే ఏదో ఒక రూపంలో మినిస్ట్రీస్కో, లేకపోతే సంబంధిత మినిస్ట్రీకో, లేకపోతే సీఎం గారికో, డిప్యూటీ సీఎం గారికో, బోర్డుకో వినత పత్రం ద్వారా తెలియచేయాలా. ఇవన్నీ తెలిసి వాళ్ళు ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయాలా. ఇవన్నీ వద్దనుకుంటే, నిజంగా తప్పు జరిగిందని భావిస్తే కోర్టులో కేసు వేసి బోర్డుకి ఒక అవేర్నెస్ కల్పించాలా, ఇంకొకసారి తప్పు జరగకుండా. ఇవన్నీ అవకాశాలు ఉంటాయి.
కానీ ప్రాసెస్ మాత్రం ఆగదు, ప్రిపరేషన్ ఆపేస్తారనేది మాత్రం కరెక్ట్ కానే కాదు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఒకవేళ మీకు ఏ జాబులు ఇప్పటివరకు లేకపోతే, లేదా చిన్న గ్రూప్ 4 జాబులో, జేపీఎస్లో, విఆర్ఓలో, స్కూల్ టీచర్లో జాబులు ఉంటే మీరు ఒక పని చేయొచ్చు. నెక్స్ట్ రాబోతున్న గ్రూప్ 2కి గ్రూప్ 1 కలిపి ప్రిపేర్ అవ్వచ్చు. అయితే అది నార్మల్ ఇన్స్టిట్యూట్లో పాసిబుల్ అవ్వదు. ఎందుకది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ కాబట్టి కన్ఫామ్గా ఫుల్లీ అవేర్నెస్ ఉన్నటువంటి ఒక మెంటర్ ఉండాలి. రోజుల్లో 70% ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేయించి 20% దాన్ని డిస్క్రిప్టివ్ మోడ్లోకి మార్పించి 10% వాటిని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించే ఒక మెంటర్ ఉంటే మాత్రం అద్భుతంగా మీరు రెండింటికి ప్రిపేర్ అవ్వచ్చు. 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది. టైం బాగా గ్రూప్ 1 మిస్ అయినా గ్రూప్ 2 వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను ఏమైనా రాంగ్గా మాట్లాడినా, మిమ్మల్ని నొప్పించేలా మాట్లాడినా రాంగ్గా తీసుకోవద్దు. నా ఉద్దేశం ఒకటే, మీకు అవేర్నెస్ కల్పించడం. మరొక అద్భుతమైన వీడియోతో మీకు ఐ డ్రీమ్ ఛానల్ నుంచి మరలా కనిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.